మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్ చదువుకోబోతున్నాము. ఆయన రచించిన టార్కం షెరడారాయన్ గారికి కూడా నా ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాస్టర్స్ చాప్టర్ 2లో పరిశీలన గురించి చెప్పుకోబోతున్నాం. కంటిన్యూషన్ చేస్తాను. పరిశీలన చాప్టర్ 2 పరిశీలన మ్యామ్. ఎంతో లోతైన ఈ గొప్ప బోధన అందుకోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. కానీ పగలు రాత్రి చెత్త మనల్ని ముంచెత్తడం వలన టెలివిజన్‌లో వచ్చే చెత్త, వార్తాపత్రికల్లో ఉండే చెత్త, చర్చిలో చెప్పే చెత్త, ఈ బృందాల్లో చెప్పే చెత్త, ఆ బృందాల్లో చెప్పే చెత్త, ఇలా నానా రకాల చెత్తలో మనం కూరుకుపోయి ఉంటున్నాం. టీవీ కార్యక్రమాలను వ్యసనంలా అతుక్కుపోయి చూసేవాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఈ వ్యక్తిని సమర్థిస్తూ లేదా ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. ఏం జరుగుతోందో సరిగ్గా గమనిస్తే అందులో ఉన్న హాస్యాస్పదమైన విషయం ఏమిటో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఇదంతా డబ్బు కోసం పన్నిన వల. ఎంతో లోతైన ఈ గొప్ప బోధన అందుకోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ సిద్ధంగానే ఉన్నారు ఆ బోధన అందుకోవడానికి. ఓకే. కానీ పగలు రాత్రి చెత్త మనల్ని ముంచెత్తడం వలన టెలివిజన్‌లో వచ్చే చెత్త, వార్తాపత్రికల్లో ఉండే చెత్త, చర్చిలో చెప్పే చెత్త, ఈ బృందాల్లో చెప్పే చెత్త, ఆ బృందాల్లో చెప్పే చెత్త, ఇలా నానా రకాల చెత్తలో మనం కూరుకుపోయి ఉంటున్నాం. అంటే బోధనలను వినడానికి రెడీగున్నాం. కానీ వాటితో పాటు అన్ని రకాల చెత్తలు బుర్రలో పెట్టున్నాం. అందువల్ల వాళ్ళిచ్చే బోధనను వినలేకపోతున్నాం. ఆల్రెడీ మాస్టర్స్ మనకి చెప్తూనే ఉన్నారు. ఆ చెప్తూనే ఉండి మన బోధన అంటే ఆ సిగ్నల్‌ని కరెక్ట్‌గా అందుకోవాలంటే ఈ చెత్త అడ్డం వచ్చేస్తుంది. ఆ సిగ్నల్ కరెక్ట్‌గా అందాలంటే ఈ చెత్త లేకుండా ఉంటే సిగ్నల్ కరెక్ట్‌గా అందుకుంటాం. అది ఇక్కడికి చేరుతుంది. కానీ మన మైండ్‌లోకి చేరడం లేదది. ఎందుకు కారణము? మనమే కారణము అని చెప్తున్నారు. అంటే ఈరోజు ఒకరికి అందించబడ్డ జ్ఞానం ఇంకొకరికి అందించబడదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం అందించబడతది. అందించబడే సిగ్నల్ ప్రతి ఒక్కడికి ఉంది. కానీ తీసుకోవడానికి మనం రెడీగా ఉండాల. మనం రెడీగా ఉండాలి అంటే మన లోపల ఈ చెత్తలన్నీ పెట్టకుండా ఎప్పుడు న్యూట్రల్‌గా ఉండగలిగితే అప్పుడు మనకి అందించబడుతూ ఉంటది. అది. టీవీ కార్యక్రమాలను వ్యసనంలా అతుక్కుపోయి చూసేవాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఈ వ్యక్తిని సమర్థిస్తూ లేదా ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. ఏం అంటే జరుగుతోంది? ఒకరినేమో సమర్థిస్తున్నారు. ఒకరినేమో అలా ఉన్నారు, ఇలా ఉన్నారని జడ్జ్ చేస్తూ ఉన్నారు. అలాగా దాన్ని చూసి అలాగా తయారైపోతున్నారు టెలివిజన్‌ని అని చెప్తున్నారాయన. ఏం జరుగుతోందో సరిగ్గా గమనిస్తే అందులో ఉన్న హాస్యాస్పదమైన విషయం ఏమిటో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఇదంతా డబ్బు కోసం పన్నిన వల. ఓకే. నెక్స్ట్ ప్రశ్న మేడం. నేను ఏదైనా అందమైన దాన్ని గమనిస్తూ ఉంటే కనుక దానితో మమేకమైపోకుండా ఉండి గమనించగలిగే స్థితిలో ఉండగలనా? క్వెషన్ మేడం. మళ్ళీ చదవనా మేడం క్వెషన్? నేను ఏదైనా అందమైన దాన్ని గమనిస్తూ ఉంటే కనుక దానితో మమేకమైపోకుండా ఉండి గమనించగలిగే స్థితిలో ఉండగలనా? జవాబు: నేను అందమైన ఓ పెద్ద పువ్వును గమనిస్తున్నాను. మనం దానితో మమేకమైపోతే కనుక ఏం జరుగుతుందో చూడండి. మనం మామూలు విషయాన్ని కూడా కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యేలా చేస్తాం. ఒక గులాబీ పువ్వు ఉంది. ఆ గులాబీ పువ్వును
ఒక అమ్మాయికి ఇవ్వడం నాకు గుర్తొస్తోంది. తర్వాత మేము స్నేహితులం అయ్యాం. ఆ తర్వాత ఆమె ఇంకెవరినో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె కత్తి అందుకోవడం వగైరా వగైరా గుర్తొస్తాయి. మీ ఆలోచనలు రకరకాల జ్ఞాపకాలతో ముడిపడి ఉండటం వలన ఆ సౌందర్యం మిమ్మల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్తోందో చూడండి. హ్మ్. జ్ఞాపకాలతో ముడిపడి ఉండడానికి మమేకమైపోవడమే మూల కారణం. ఇవన్నీ చాలా బరువైన ఆలోచనలు. ఇవి భ్రమలు కాదు. మీరు ఈ విషయాలను తెలుసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. 2, మళ్ళీ 2 చదువు లైన్స్ లైన్. చదవనా? ఓకే మేడం. నేను అందమైన ఓ పెద్ద పువ్వును గమనిస్తున్నాను. మనం దానితో మమేకమైపోతే కనుక ఏం జరుగుతుందో చూడండి. హ్మ్. మనం మామూలు విషయాన్ని కూడా కోతిపుండు బ్రహ్మ రాక్షసి అయ్యేలా చేస్తాం. అంటే ఒక చిన్న గు విషయాన్ని కూడా పెద్దదిగా చూస్తామనమాట. భూతద్దంలో పెట్టి చూస్తాం. హ్మ్. ఒక గులాబీ పువ్వు ఉంది. ఆ గులాబీ పువ్వును ఒక అమ్మాయికి ఇవ్వడం నాకు గుర్తొస్తోంది. హ్మ్. తర్వాత అంటే మేము హ్మ్. స్నేహితులమయ్యాం. ఒక గులాబీ పూని తీసుకొని అమ్మాయికిచ్చారు. అమ్మాయికిచ్చాక అమ్మాయితో స్నేహము పెరిగింది. హ్మ్. తర్వాత మే ఆమె ఇంకెవరినో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె కత్తి అందుకోవడం వగైరా వగైరా గుర్తొస్తాయి. హ్మ్. ఓకే. మీ ఆలోచనలు రకరకాల జ్ఞాపకాలతో ముడిపడి ఉండటం వలన ఆ సౌందర్యం మిమ్మల్ని ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్తోందో చూడండి. అంటే గతం గుర్తుపెట్టుకుంది కాబట్టి, ఇప్పుడు వీడొచ్చాడు, ఏమవుతుందో ఏమో అనే భయం లేసి కత్తి పట్టుకుంటుంది. అంటే ఏంటి? మనము గతాన్ని దేనితో అయితే ముడిపడి ఉంటామో, అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తది. దాంతో ముడిపడకుండా ఉన్నప్పుడు ఎఫెక్ట్ అనేది కనిపించదు కదా! ఇప్పుడొచ్చాడు, ఒక స్నేహితుడిగా వచ్చాడా, ఎలా వచ్చాడో ఒక, ఒక నిమిషం పరిశీలించొచ్చు కదా! పరిశీలించి రియాక్ట్ అవ్వచ్చు. కానీ వెంబడినే అంటే భయము. ఏం చేసింది? ఏం చేస్తాడో ఇతను అనే ఒక భయంతోటి ఆ గతంలో ఉన్న సిట్యుయేషన్‌ని ఏం చేసింది? చంపడానికి కూడా రెడీ అవ్వడానికి ఆ కత్తి పట్టుకుంది. అక్కడ అతను గులాబీ పువ్వు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? స్నేహంగా మార్చాడు. ఆ స్నేహం అనేది మర్చిపోయిందావిడ. చూడగానే భయమొచ్చేసింది. హ్మ్. జ్ఞాపకాలతో ముడిపడి ఉండడానికి మమేకమైపోవడమే మూల కారణం. ఎందుకని? అక్కడ సిట్యుయేషన్‌తో మమేకమైపోయింది. అందువల్ల ఇప్పుడు ప్రవర్తన మారిపోయింది ఆవిడది. హ్మ్. ఇవన్నీ చాలా బరువైన ఆలోచనలు. అవి హ్మ్. భ్రమలు కాదు. మీరు ఈ విషయాలను తెలుసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. హ్మ్. సౌందర్యాన్ని, సంగీతాన్ని, నృత్యాన్ని ఆస్వాదించినప్పుడు మీరు వాటితో మమేకమైపోకుండా కేవలం గమనిస్తే మీరు ఎంతో లోతైన ఆనందం కలుగుతుంది. ఎక్కడ దాంతో మమేకం అవ్వద్దు. ఆ క్షణంలో ఆనందం పొందండి అని జెప్తున్నారు అంతే. మమేకమైపోయాము అంటే మళ్ళీ ఇంకొక టైంలో కూడా దాన్ని ఇంకొక విధంగా కూడా ఇంప్లిమెంట్ జేయొచ్చు. అంటే గుర్తు తెచ్చుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ గాదు. గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ క్షణంలో అది చూడగానే ఒక సౌందర్యం ఆనందాన్నిచ్చింది. ఆనందించండి. దాంతో పూర్తిగా మమేకమైపోకుండా మిమ్మల్ని మీరు గమనించడంతో ఉండండి అని జెప్తున్నారు. హ్మ్. అంతేకాకుండా గమనించడం అనేది మీలో గుర్తింపుగా మీలో గుప్తంగా దాగి ఉన్న అదే సౌందర్యాన్ని మేల్కొల్పుతుంది. గమనించడం వల్ల ఆ సౌందర్యం తిరిగి అంటే లోపల స్టోర్ చేసుకున్నాం. దాన్ని ఒక స్టోర్ చేసుకొని ఉంచుకొని అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. లేకపోతే గమ్మున వదిలేయాల. అంటే దాంతో మమేకమైపోయి ఇలా అంటే ఆ మమేకంతో చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే పూర్తిగా దాంట్లో లీనమైపోయాము. అబ్బా! అలా డాన్స్ చేస్తే మనం గూడా బాగుండు. మనమేంటి అని తెలియకుండా ఆ మమేకంలో పెరిగిపోతూ ఉంటది. అలా మమేకం అవ్వకుండా సౌందర్యాన్ని అలా గమనించి స్టోర్ చేసుకొని, మళ్ళీ ఎప్పుడైనా సరే
దాన్ని గుర్తు తెచ్చుకొని ఆనందించడం, మళ్ళీ పెట్టడం. అలా చేసుకోవాలి అని చెప్తున్నారాయన. కానీ మీరు దానితో మమేకమైపోతే కనుక సౌందర్యం ఆబి ఆబి ఆవిర్భవించడం అనే అద్భుతం సంభవించదు. హ్మ్. కానీ మీరు దానితో మమేకమైపోతే కనుక సౌందర్యం ఆవిర్భవించడం అనే అద్భుతం సంభవించదు. హ్మ్. మమేకమైపోయిన సౌందర్యం నెమ్మదిగా మాయమైపోతుంది. కానీ ఆవిర్భవిస్తున్న సౌందర్యం మీతోనే ఉంటుంది. అది. హ్మ్. ఇంకొకటి ప్రశ్న మేడం. హ్మ్. ఇది ఓ కారును నడపడంలానే ఉంది. కారు నడపడం మొదలుపెట్టిన కొత్తలో మనం చేస్తున్న పని మీద పూర్తిగా దృష్టి పెడతాము. కానీ చాలా కాలం పాటు కారు నడిపి చక్కగా కారు నడపగల స్థాయికి చేరుకునే కొద్దీ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మనం బయ మనం బయట నుంచి ప్రతిచర్య చూపగలుగుతాము. క్వెషన్ మేడం. హ్మ్. జవాబు: మీరు చాలా చక్కగా చెప్పారు. కానీ ఒక్క పదం మాత్రం బాగాలేదు. ఆ పని యాంత్రికం అవుతుంది అని మీరు అన్నారు. అది యాంత్రికంగా మారదు. అది అది చేతనంగా మార్పు చెందుతుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ప్రతి మీట, ప్రతి ఒక్కటి తెలుసు. మీకు 10 కళ్ళు ఉన్నాయి. గమనించడం అనేది కేవలం కళ్ళ ద్వారానే కాదు, మీ చెవులు, చర్మం, అనుభూతులు, అంతర్జ్ఞానం ద్వారా కూడా జరుగుతుంది. ఇవి అన్నీ గమనించడంలోకే వస్తాయి. మీరు పరిస్థితులను గమనిస్తారు. మీరు ఆ వాతావరణంలో పోనంత వరకు మిమ్మల్ని మీరు వెంటనే తగిన విధంగా మార్చుకోగలుగుతారు. జవాబయిపోయింది మేడం. హ్మ్. 2 లైన్స్ చెప్పనా మేడం? హ్మ్. మీరు చాలా క్వెషన్ చదవనా మేడం మరొకసారి? చదువు. ఇది ఓ కారును నడపడంలానే ఉంది. కారు నడపడం మొదలుపెట్టిన కొత్తలో మనం చేస్తున్న పని మీద పూర్తిగా దృష్టి పెడతాము. కానీ చాలా కాలం పాటు కారు నడిపి చక్కగా కారు నడపగల స్థాయికి చేరుకునే కొద్దీ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మనం బయట నుంచి ప్రతిచర్య చూపగలుగుతాము. హ్మ్. జవాబు మేడం: మీరు చాలా హ్మ్. చక్కగా చెప్పారు. కానీ ఒక్క పదం మాత్రం బాగాలేదు. ఆ పని యాంత్రికం అవుతుంది అని మీరు అన్నారు. అది యాంత్రికంగా మారదు. అది అధిచేతనంగా మార్పు చెందుతుంది. యాంత్రికంగా మారకుండా చేతనంగా మారుతది అని చెప్తున్నారు. ఓకే. హ్మ్. ఇప్పుడు మీకు ప్రతి మీట, ప్రతి ఒక్కటి తెలుసు. మీకు 10 కళ్ళు ఉన్నాయి. గమనించడం అనేది కేవలం కళ్ళ ద్వారానే కాదు, మీ చెవులు, చర్మం, అనుభూతులు, అంతర్జ్ఞానం ద్వారా కూడా జరుగుతుంది. అంటే గమనించడం అనేది కేవలం కళ్ళ ద్వారానే గమనించడం అనేది కాదు. చెవుల ద్వారా జరుగుద్ది. స్పర్శ ద్వారా జరుగుద్ది. వీటన్నిటి ద్వారా గమనించడం జరుగుద్ది. అంతే కదా! చెవుల ద్వారా వింటున్నాం. వాళ్ళేం మాట్లాడుతున్నారో గమనింపొస్తుంది. కళ్ళ ద్వారా వాళ్ళు చేసే పనిని చూస్తున్నాం. అబ్బ అది ఎలా చేస్తున్నారు అనేది గమనిస్తున్నాం. కానీ అన్నిటి ద్వారా ఆ గమనిక అనేది జరుగుద్ది. కేవలం కళ్ళ ద్వారానే మాత్రం కాదు. చెవులు, స్పర్శ అన్నీ మాట్లాడడం వీటన్నిటి ద్వారా గమనిక అనేది ఉంటుంది అని జెప్తున్నారు. హ్మ్. ఇవి అన్నీ గమనించడంలోకే వస్తాయి. మీరు పరిస్థితులను గమనిస్తారు. మీరు ఆ వాతావరణంతో మమేకమైపోనంత వరకు మిమ్మల్ని మీరు వెంటనే తగిన విధంగా మార్చుకోగలుగుతారు. అంటే మార్చుకోవడానికి ఎవరు చెయ్యాలి? మనమే గదా చేయాల్సింది. అలాగా మనల్ని మనం మార్చుకోవాల్సిన డ్యూటీ మనకుంటుంది అని చెప్తున్నారు. ప్రశ్న మేడం. ఈ ప్రశ్న మనకు మళ్ళీ ఒక్కసారి ప్రశ్న, సమాధానం ఒకసారి చదువు. ప్రశ్న
ఇది ఓ కారును నడపడంలానే ఉంది. కారు నడపడం మొదలుపెట్టిన కొత్తలో మనం చేస్తున్న పని మీద పూర్తిగా దృష్టి పెడతాము. కానీ చాలా కాలం పాటు కారు నడిపి చక్కగా కారు నడపగల స్థాయికి చేరుకునే కొద్దీ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మనం బయట నుంచి ప్రతిచర్య చూపగలుగుతాము. జవాబు: మీరు చాలా చక్కగా చెప్పారు. కానీ ఒక్క పదం మాత్రం బాగాలేదు. ఆ పని యాంత్రికం అవుతుంది అని మీరు అన్నారు. అది యాంత్రికంగా మారదు. అది అధిష్చేతనంగా క్వశ్చన్‌లో మార్పు యాంత్రికం అనేది ఎక్కడ ఉపయోగించారాయన? ఇక్కడ క్వెషన్‌లో యాంత్రికం అనేది లేదు మేడం. హుహు. క్వశ్చన్‌లో యాంత్రికం అనేది లేదు కదా! లేదు మేడం. అంటే కారు నడపడం అనే దాని మీద దృష్టి పెడతాం. దృష్టి పెట్టి పూర్తిగా నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులొచ్చినప్పుడు బయట నుంచి గమనిస్తాం. అంతే కదా! అవును మేడం. హ్మ్. అది అంటే అధిష్టే అంటే దృష్టి ద్వారా మాత్రమే కారు నేర్చుకున్నాను అని మీరు అనుకుంటున్నారేమో కాదు. మరి మీరు బయట నుంచి కూడా చూసినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో దాన్ని గమనించాలి. అంటే కారు నడపడం ద్వారానే కాదు, కారు బయట నుంచి లోపల కూర్చొని కారు నడుపుతున్నాం. కారు నడపడం వల్ల ఏమొచ్చింది, ఏంటి అనేది తెలుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో బయట నుంచి కూడా కారు కారు యొక్క యాంగిల్ ఎట్టుంటుంది, ఫస్ట్ టైర్ ఎట్టుంటుంది, సెకండ్ టైర్ ఎట్టుంటుంది అనేది బయట నుంచి కూడా గమనించాలి. కేవలం లోపల కూర్చున్నప్పుడే గమనించారే అనుకోండి, కొంతవరకే తెలుస్తుంది. ఆ గమనిక అత్యవసర పరిస్థితుల్లో బయట నుంచి కూడా గమనించాలి. అంతే కదా! ఇప్పుడు కార్‌లో కూర్చొని నేర్చుకున్నప్పుడే సరిపోదు. బయట నుంచి కూడా ఎదుట వారి కారుకి ఇదేమన్నా డాష్ అవుతుందా? ఎంత గ్యాప్ ఉంచుకోవాలి? ముందు కారుకి, ఎనక కారుకి ఎంత గ్యాప్ ఉంచాలి? ఇవన్నీ తెలుసుకోవాలి గదా! పాయింట్ అర్థమవుతుందా? అక్కడ ఏమని చెప్తున్నారు? ఈ ఈ పాయింట్ ఎందుకు మెయిను, ఈ క్వెషన్ ఏంటి అంటే, మీరు కళ్ళ ద్వారా చూసిందే గమనిక అనుకుంటున్నారు. మీరు చెవుల ద్వారా విన్నది స్పర్శ ద్వారాను గమనించాలి, చెవుల ద్వారా గమనించాలి, నోటి ద్వారా గమనించాలి, అన్నిటి ద్వారా గమనించాలి. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? కారులో కూర్చొని డ్రైవింగ్ నేర్చుకొని దాని మీద దృష్టి పెట్టి డ్రైవింగ్ నేర్చుకున్నారు. కార్‌లో కూర్చొని నేర్చుకున్నప్పుడే అయిపోలేదు. మీరు కారు బయట అత్యవసర పరిస్థితిలో కారు బయట కూడా గమనించాలి. ఎందుకంటే బయటెందుకు గమనించాలి? ఎదుట కారుకి, మన ముందు కారుకి, మన కారుకి మధ్య ఎంత గ్యాప్ ఉంది? మరి పక్కనోడి కారుతో మనకెంత గ్యాప్ ఉంది? అంటే కారును లోపలే దృష్టి పెట్టి గమనించి నేను నేర్చుకున్నాను అని అనుకుంటే కుదరదు. బయట వైపు పక్కన, ముందల కాడ అన్ని చోట్ల గమనికుండాలి. అలా లేకుండా నేను నేర్చేసుకున్నాను అనుకుంటే, ఏదో ఒక రోజు ప్రాబ్లమొస్తుంది. ఎందుకని? మనకి బయట గమనింపు లేదు. అత్యవసరము. బయట ఇంకొక కారు మన పక్కనే వెళ్తుంది. మన ఫ్రంట్ ఇంకొక కారు వెళ్తుంది. అక్కడ గూడా గమనింపుండాల. స్టీరింగ్ మీద అంటే బ్రేక్ మీద వీటి మీదే కాదు గమనింపు. అన్ని వైపులా గమనింపుండాలి అంటున్నారు. అలాగా మీ యొక్క దృష్టి ఒక్కటే కాదు గమనించేది. మీ యొక్క చెవులు గమనించాలి. మీ స్పర్శ గమనించాలి. మీ వాక్కు గమనించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా పాయింట్? నాకు క్లారిటీ రాలా? 2 సార్లు చదివాక ఇప్పుడొచ్చింది క్లారిటీ. హ్మ్. జవాబు: మీరు చాలా చక్కగా చెప్పారు. కానీ ఒక్క పదం మాత్రం బాగాలేదు. ఆ పని యాంత్రికం అవుతుంది అని మీరన్నారు. అది యాంత్రికంగా మారదు. అది అధిష్చేతనంగా మార్పు చెందుతుంది. ఇప్పుడు మీకు ప్రతి మీట, ప్రతి ఒక్కటి తెలుసు. మీకు 10 కళ్ళు ఉన్నాయి. గమనించడం అనేది కేవలం కళ్ళ ద్వారానే కాదు, మీ చెవులు, చర్మం, అనుభూతులు, అంతర్జ్ఞానం ద్వారా కూడా జరుగుతుంది. ఇవి అన్నీ గమనించడంలోకే వస్తాయి. మీరు పరిస్థితులను గమనిస్తారు. మీరు ఆ వాతావరణంతో మమేకమైపోనంత వరకు మిమ్మల్ని మీరు వెంటనే తగిన విధంగా మార్చుకోగలుగుతారు. మమేకం అయిపోకపోతే మార్చగలుగుతాం. మమేకం అయిపోతే దాన్ని మార్చుకోలేం.
ఎందుకంటే అది మనమైపోయాం కాబట్టి. ఇప్పుడు మమేకమైపోయినప్పుడు ఆ సిట్యుయేషన్ మనమైపోయాం. దాన్ని పక్కగా దాన్ని మనతో మమేకం చేయకుండా విడిగా ఉంచి గమనించినప్పుడు ఆ లెర్నింగ్ వేరుగుంటది. అలాగా మమేకం అవ్వకుండా కొంచెం సెపరేట్‌గా పెట్టి దేన్నైనా గమనించండి అని జెప్తున్నారు. ప్రశ్న హ్మ్. మేడం. మనకు ప్రమాదం జరిగినప్పుడు మనల్ని మనం గమనించుకోవడం గురించి ఏమంటారు? హ్మ్. ప్రశ్న. జవాబు. ఆ ప్రమాదం మీపై మోపిన భారాన్ని, ఒత్తిడిని అది తీసేస్తుంది. ఆ ప్రమాదం మీరు చెయ్యలేదు అన్నట్లుగా దాన్ని చూస్తారు. ప్రమాదం జరిగింది. కేవలం దాన్ని పరిశీలనగా చూడండి. ఆ ప్రమాదం తర్వాత ఇలా జరుగుతుంది లేదా అలా జరుగుతుంది అని లెక్కలు వేయడం, తర్కించడం చేయకండి. ప్రమాదం ఎలా జరిగింది అనేది గమనించడమే మీ కర్తవ్యం. ఎందుకు జరిగింది అని కాదు. మీరు ఎందుకు అని అడగడం మొదలుపెట్టినప్పుడు, నేను వెధవని, అతను వెధవ, ఆ బండిని నేను గుద్దలేదు, ఇది జరిగింది, అది జరిగింది, నేను మద్యం సేవించి ఉండడం వలనే ఇలా జరిగింది, నాకు మతి స్థిమితం లేకపోవడం వలనే ఇలా జరిగింది, మొదలైనవన్నీ అనుకుంటారు. గత జ్ఞాపకాలన్నీ కదిలి మీ మనస్సులో లెక్కలేనన్ని లోపాలను, దోషాలను కల్పిస్తాయి. మీరు స్పష్టంగా ఆలోచించి నిర్ణయించుకోగల శక్తిని కోల్పోతారు. హ్మ్. మళ్ళీ చదవనా మేడం ప్రశ్న? హ్మ్. హ్మ్. ప్రశ్న. మనకు ప్రమాదం జరిగినప్పుడు మనల్ని మనం గమనించుకోవడం గురించి ఏమంటారు? హ్మ్. జవాబు. ఆ ప్రమాదం మీపై మోపిన భారాన్ని, ఒత్తిడిని అది తీసేస్తుంది. ఆ ప్రమాదం మీరు చెయ్యలేదు అన్నట్లుగా దాన్ని చూస్తారు. ప్రమాదం జరిగింది. హ్మ్. కేవలం దాన్ని పరిశీలనగా చూడండి. ఆ ప్రమాదం తర్వాత ఇలా జరుగుతుంది లేదా అలా జరుగుతుంది అని లెక్కలు వేయడం, తర్కించడం చేయండి. అంటే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు తర్కించడం అనేది చెయ్యొద్దు. ఎందుకిలా జరిగింది? ఎందుకలా జరిగింది? వాడు 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 ఈ పని చేయడం వల్ల జరిగింది. నేను ఈ పని చేయడం వల్ల జరిగింది. ఇవన్నీ తర్కించడం ఆపండి అంటున్నాడు. అంటే ఆ తర్కం కొంతవరకే ఉండాలా. కానీ ఆ తర్కం మరీ ఎక్కువైపోయిందనుకో, అది మళ్ళీ నష్టానికి చేకూరుస్తుందని జెప్తున్నారు. హ్మ్. ప్రమాదం ఎలా జరిగింది అనేది గమనించడమే మీ కర్తవ్యం. ఎందుకు జరిగింది అని కాదు. మీ మీరు ఎందుకు అని అడగడం మొదలుపెట్టినప్పుడు, నేను వెధవని, అతను వెధవ, ఆ బండిని నేను గుద్దలేదు, ఇది జరిగింది, అది జరిగింది, నేను మద్యం సేవించడం ఉండటం వలనే ఇలా జరిగింది, నాకు మతి స్థిమితం లేకపోవడం వలనే ఇలా జరిగింది, మొదలైనవన్నీ అనుకుంటారు. హ్మ్. అంటే ఇంక వరుస పెట్టి వాడిని నిందించటం, మనల్ని మనం నిందించుకోవటం ఇవన్నీ జరుగుతాయి. అంటే దాన్ని ఎక్కువ తర్కం చెయ్యొద్దు అంటున్నారు. ఎందుకిలా జరిగింది? వాడెలాంటోడు? నేనెలాంటోడిని? ఈ తర్కాన్ని పెంచొద్దు. ఓకే. అది జరిగింది. ఆ జరిగిన దాన్ని ఎలాగ మార్చాలో, అక్కడ ఏం చెయ్యాలో దాన్ని జెయ్యాల. అది చేయకుండా జరిగిపోయిన దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ, జరగాల్సిన దాని గురించి మర్చిపోతాం. అలా కాకుండా అక్కడ జరిగింది. ఓకే. ఈసారి ఇలా జరగకుండా చూసుకోవాలి. ఇలా జరగడానికి ఓకే. ఇక్కడే చిన్నపాటి ఇబ్బంది జరిగింది. ఓకే. దాని నుంచి బయటకొచ్చేయాల. అలా కాకుండా మళ్ళీ అక్కడ చేయాల్సినయి కొన్నుంటాయి గదా! అక్కడ ప్రమాదం జరిగింది. ఎదుటి వాడికి హెల్ప్ చేయాల్సిందుంటది. ఆ హెల్ప్ చేయడం మర్చిపోయాం. ఇవన్నీ మర్చిపోయాం. ఈ తర్కం ఎలా ఉంటుంది? వాడిది తప్పు, నాది తప్పు ఇయన్నిట్లోటి అక్కడ ఏం చెయ్యాలో దాన్ని పని చేయకుండా, తర్కంతోటి చేయాల్సింది అక్కడ మర్చిపోయి, దాన్ని ఇంకొక సిట్యుయేషన్‌లోకి తీసుకెళ్ళిపోతాం. అందుకని అంత దూరం తర్కం చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఏ విషయానికైనా ఒక క్లారిటీ తెచ్చుకోవాల. ఒక క్లారిటీ తెచ్చుకున్నాక అప్పుడు మనము సైలెంట్ అయిపోవాల. ఆ క్లారిటీని లా అంటే ఒక మాట అంటుంటారు. ప్రతిదానికి 2 పడవల్లో కాలెయ్యొద్దు.
ఒక పడవలోనే ప్రయాణం చెయ్యి అంటారు. అంటే ఏంటి? 2 పడవల్లో ఏసాము. అయ్యో! 2 పడవల్లో కాలేస్తే ప్రమాదం కదా! అని ఒక పడవలోకొచ్చేస్తామా రామా? అది ఎమ్మన్నే జరిగిపోతుంది గదా! అలా కాకుండా 2 పడవలు పెట్టాము, ముందుకెళ్ళాము. ఈ 2 కాళ్ళు పెట్టాము. మరి ఇంకేదైనా ప్రమాదం జరుగుద్దా? ఇంత దూరం అవసరంలా. పెట్టగానే మీకు అర్థమైపోతది. ఎవరికైనా మీకైనా, నాకైనా అర్థమైపోద్ది. ఇది ఇక్కడ చేయకూడదు అని. అక్కడికి ఆ క్లారిటీ తీసుకొని దాన్ని బయటకొచ్చేయాల. అంతేకాని దాన్ని ఎక్స్‌టెన్షన్ చేస్తూ, ఇంకా ఎక్కువ తర్కం చేస్తూ, ఇలా చేసే కొద్దీ వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, ఇవన్నీ మనలో లేస్తాయి. అక్కడ చెయ్యాల్సిన పని చెయ్యం. అక్కడేదో హెల్ప్ చేయాల్సిన డ్యూటీ ఉంటది. ఆ హెల్ప్ జెయ్యము. ఏమీ జెయ్యం. మౌనమైపోతాం. ఈ తర్కంతోనే చేయాల్సిన పని ఆగిపోయి, ఇంకొంచెం నిందించుకోవటం. మనల్ని నిందించుకోవటం, ఎదుటోడిని నిందించటం, దీంట్లోకెళ్ళిపోతాం. అది. అలా చెయ్యొద్దు. తర్కం ఎక్కువ చెయ్యొద్దు అంటున్నారిక్కడ. గత అంటే ఇప్పుడు చూడు నేనిలా అయిపోయాను. ఈ తర్కం చేసే కొద్దీ ఇన్ఫీరియారిటీలోకెళ్ళొచ్చు, సుపీరియారిటీలోకెళ్ళొచ్చు, ఏదైనా జరగొచ్చు. కానీ అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని గమనించి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అంత ఫాస్ట్‌గా తెచ్చుకున్నప్పుడు మనకి అక్కడ చేయాల్సిన పని కూడా పూర్తి చేస్తాం. హ్మ్. గత జ్ఞాపకాలన్నీ కదిలి మీ మనసులో లెక్కలేనన్ని లోపాలను, దోషాలను కల్పిస్తాయి. మీరు స్పష్టంగా ఆలోచించి నిర్ణయించుకోగల శక్తిని కోల్పోతారు. అది. సారీ మేడం. హ్మ్. గమనించడం అనేది ఏది సరైనది, ఏది సరికానిది అని మీరు ఇంకా బాగా నిర్ణయించగలగ నిర్ణయించగలగడం కోసం కాదు. గమనించడం అనేది ఏది సరైనది, ఏది సరికానిది అని మీరు ఇంకా బాగా నిర్ణయించగలగడం కోసం కాదు. గమనించడం సారీ మేడం. 1 మినిట్ మ్యామ్. 1 మినిట్ పెట్టేసాను అందుకని. గమనించడం అనేది ఏది సరైనది, ఏది సరికానిది అని మీరు ఇంకా బాగా నిర్ణయించగలగడం కోసం కాదు. గమనించడానికి ఒకే ఒక్క లక్ష్యం ఉంది. మీ మూర్తిమత్వం కాని దాని నుంచి, సంఘటనల నుంచి, ఆలోచనల నుంచి, భావోద్వేగాల నుంచి విడివడి నిస్సంగంతో ఉండాలి. హ్మ్. అంటే మన వాటి మూర్ఖత్వం నుంచి దాటి అంటే మళ్ళీ ఆ లైన్ చదువు. గమనించడానికి ఒకే ఒక్క లక్ష్యం ఉంది. మీ మూర్తిమత్వం కాని దాని నుంచి, సంఘటనల నుంచి, ఆలోచనల నుంచి, భావోద్వేగాల నుంచి విడివడి నిస్సంగంతో ఉండాలి. నిస్సంగంతో ఉండాలి అంటే మూర్తిమత్వం అంటే నేను నాది దాటేయండి. ఇవన్నీ దాటినప్పుడు అక్కడ ఏం చేయాలో చేస్తాం. ఇవన్నీ ఉన్నప్పుడు తర్కం అయిపోతదే తప్ప చేయాల్సిన పని చెయ్యం. మళ్ళీ ఆ లైన్ మళ్ళీ చదువుగలవా? హ్మ్. గమనించడానికి ఒకే ఒక్క లక్ష్యం ఉంది. మీ మూర్తిమత్వం కాని దాని నుంచి, సంఘటనల నుంచి, సంఘటన ఆలోచన అక్కడ జరుగుతున్న సంఘటన గురించి, మూర్తిమత్వం నేను నాది అనే దాని గురించి. హ్మ్. భావోద్వేగాల నుంచి హ్మ్. విడివడి హ్మ్. నిస్సంగంతో ఉండాలి. ఆ! ఆ మూడింటి నుంచి బయటకొచ్చి మీరు దాన్ని గమనించండి అంటున్నాడాయన. ఏంటి? మూర్తిమత్వం నుంచి, సంఘటన సంఘటన, నుంచి, ఆలోచనల ఆలోచనల నుంచి ఆ! ఆ మూడింటితో మమేకం అవ్వద్దు. ఆ మూడింటితో మమేకం అవ్వకుండా వాటిని దాటి అక్కడ పరిస్థితిని గమనించండి అంటున్నాడు. మూర్తిమత్వం అంటే నేను నాది అనేది. ఓకే. భావోద్వేగాల నుంచి అని గూడా ఉంది మేడం. హ్మ్. భావోద్వేగాలు, ఎమోషన్స్. హ్మ్. మన వాస్తవాన్ని చూడటం కోసం మనల్ని మనం గమనిస్తున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన గమనింపు స్వచ్ఛంగానే ఉంది అని నిర్ధారించుకోవడానికి మనకు నేరుగా వచ్చే జ్ఞానం అవసరం. అంతే. హ్మ్. స్వచ్ఛమైన గమనింపు అనేది మన ఆశలు, కోరికలు, ఆకాంక్షలు లేదా
ఇతరుల అభిప్రాయాల ద్వారా ప్రభావితం అవ్వదు. అంతే. నేరుగా వచ్చే ప్రత్యక్ష జ్ఞానం అలాంటి ప్రభావాలన్నింటినీ దాటుకొని మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా గమనించుకోగలిగేలా సహాయం చేస్తుంది. హ్మ్. ప్రత్యక్ష జ్ఞానం అనేది మనకు మన హృదయ కలశం ద్వారానే కాకుండా, మన గురువు నుంచి, పరమ గురువుల మండలి నుంచి కూడా వస్తుంది. అంటే పరమగురు మండలి నుంచి కూడా వస్తాయి సంకేతాలు. హ్మ్. అవసరమైన సమయంలో ఆ జ్ఞానం మీ మనస్సులో నిండిపోతుంది. హ్మ్. నేరుగా జ్ఞానం వచ్చినప్పుడు మీరు దాని కోసం ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కానీ, కాలాతీత ప్రజ్ఞ మార్గదర్శకులు జీవితము మీ జ్ఞానానికి తలుపులు తెరవడం జరుగుతుంది. హ్మ్. ధ్యానంలో అంతఃకరణాన్ని నిర్మించుకోవడంలో కాలాతీత ప్రజ్ఞను నేరుగా అందుకోవడానికి తగిన మేలైన పరిస్థితులను మీరు సంసిద్ధం చేస్తారు. మేలైన పరిస్థితుల్ని సంసిద్ధం చేస్తారు. అంటే కాలాతీత ప్రజ్ఞతో కనెక్ట్ అయినప్పుడు అక్కడ మాస్టర్స్, పరమ గురువుల నుంచి వచ్చే సందేశాలు తీసుకోవడం ద్వారా ఇక్కడ పరిస్థితిని మనం జాగ్రత్తగా డీల్ చేయగలుగుతాం. అంతర్జ్ఞానం లేదా సహజావబోధకు చెందిన జ్ఞానం అనేది ప్రత్యక్ష జ్ఞానం కన్నా భిన్నమైనది. హ్మ్. సహజావబోధకు చెందిన జ్ఞానం విషయంలో మీరు సహజావబోధ తలం నుంచి వచ్చేదాన్ని స్వీకరించగల స్థితిలో ఉండి, మీ అవసరానికి తగిన జ్ఞానాన్ని తీసుకుంటారు. హ్మ్. అంతే కదా! ఈ అవసరమైన జ్ఞానం జ్ఞానాన్నే తీసుకుంటాం. హ్మ్. ఈ జ్ఞానం అనేది అత్యున్నత ఐక్యతను సం సంయోగీకరణకు సంభవించినది. ఈ హ్మ్. జ్ఞానం అనేది అత్యున్నత ఐక్యతకు, సంయోగీకరణకు సంబంధించినది. అత్యున్నత ఐక్యతకు అంటే ఐక్యతతో ఉండడానికి సంబంధించింది. అని అందరము ఒకటే ఐక్యంగా భూమి మీద పని చేయటానికొచ్చాం అని ఆ ఐక్యతని సృష్టించటానికి మరలా సంయోగీకరణకు సంబంధించినది. హ్మ్. ఓకే. సహజావబోధ తలానికి చెందిన రకరకాల జ్ఞానం కోసం మీరు తీవ్రంగా కృషి చెయ్యాలి. కానీ నేరుగా వచ్చే జ్ఞానం అనేది మీ కర్మ పైన, ప్రపంచపు అవసరం పైన ఆధారపడి ఉంటుంది. హ్మ్. నేరుగా వచ్చే జ్ఞానం సహజావబోధ మిమ్మల్ని సత్యం వైపు తీసుకెళ్తుంది. నేరుగా వచ్చే జ్ఞానం అంటే పైనుంచి మాస్టర్స్ నుంచి మరి ఈ సృష్టించిన హ్మ్. పూర్తిగా పరమాత్మ నుంచి, వాళ్ళ నుంచి వచ్చే సహజావబోధ, ఆ జ్ఞానము పూర్తిగా సత్యం వైపు నడిపిస్తది. అది అసలైన సత్యం. ఓకే. హ్మ్. మీ జీవితం సత్యానికే అంకితమయ్యేలా చూసుకోండి. హ్మ్. సత్యం అంటే మన జీవితంలో ప్రతి క్షణం తప్పనిసరిగా ఆచరించాల్సిన శక్తివంతమైన విశ్వ నియమాలు. అంతే. హ్మ్. సత్యం అంటే మనల్ని అత్యున్నత పరిపూర్ణత వైపు తీసుకువెళ్ళే అన్ని రకాల దివ్య ప్రమాణాలు. హ్మ్. సత్యం అంటే ఒక విజయం తర్వాత మరో విజయం సాధించేలా మనలో స్ఫూర్తిని నిలిపి ఉంచే అన్ని రకాల సూత్రాలు. సత్యం అంటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, విజయాన్ని, జ్ఞానోదయాన్ని కలిగించే అన్ని రకాల ప్రజ్ఞలు. సత్యం అనేది సౌందర్యంలో, మంచితనంలో, ధార్మికతలో, ఆనందంలో, స్వేచ్ఛలో, త్యాగపూరితమైన సేవలో, విశేష కృషిలో ఉంది. ఈ ఏడింటిలో మీ మౌలిక ఉనికి అయిన సౌందర్యాన్ని మీరు స్పృశించి
అనుసంధానంలోకి వస్తారు. హ్మ్. నెక్స్ట్ ఓకే. చెప్పండి. ఉంచు. ఇంకా ఆపులే. రేపు చెప్పు. హ్మ్.